గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? ధనుస్సు రాశి వారికి 6 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. ఏకాదశంలో చంద్రుడు, సప్తమంలో గురువు, చతుర్థంలో శుక్రుడు, తృతీయంలో రవి, కుజ, రాహువులు. అదృష్ట యోగం కొనసాగుతోంది. మొదలుపెట్టిన పనులు త్వరగా విజయాన్ని ఇస్తాయి. సకాలంలో మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించి సంతృప్తికరమైన ఫలితాలని సాధించండి. ప్రయత్న బలాన్ని బట్టి విజయం ఉంటుంది. మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో శ్రేయస్సు పెరుగుతుంది. స్థిరత్వం ఉంటుంది. శుభ పరిణామాలు ఉన్నాయి. ఉన్నత స్థితి గోచరిస్తుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మలుచుకునే వీలు కలుగుతుంది. రాజయోగం సూచితం. సాహసం చేసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ధనయోగం శుభప్రదం. లక్ష్మీ కటాక్ష సిద్ధి పరిపూర్ణంగా ఉంటుంది. స్వర్ణాభరణాది యోగాలు మేలు చేస్తాయి. గృహ నిర్మాణాది విషయాలలో కాలం సహకరిస్తుంది. ఆస్తులను వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. ఇదే విధంగా శాంతంగా వ్యవహరిస్తే వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు. లక్ష్యాలను పూర్తి చేసుకుంటారు. విజ్ఞానపరంగా మీరు చేసే ప్రయత్నం, నిరంతర సాధన మీకు కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తారు. ధనుస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? ధనుస్సు రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం శుభప్రదం. ధనుస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి? ధనుస్సు రాశి వారు లక్ష్మీ దర్శనం చేస్తే అదృష్టం వరిస్తుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు.